అందులో ఉన్న విగ్రహాలు ఎక్కడ దొరకవు, గ్యారంటీ నాది. రోజు చాలా సూపర్ ఉండదు అంటే ఆ రోజు రివీల్ చేస్తా అని చెప్పేసి అని అన్నారు. దాని మీద కూర్చున్నారు. ఎలిఫెంట్లే ఉన్నాయి. అది బ్యాక్గ్రౌండ్ శివుడు వచ్చేసిండు, అంటే ఇది నంది. చూడండి ఆ కొమ్ము, ఇది మనము హిమాలయాల్లో తపస్సు చేస్తున్నట్టు ఈ స్టిల్ ఇది. ఇది చూడండి సింహాల మీద ఎట్లున్నారో. హలో మోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే మన వినాయకుల విగ్రహాలే. ఇలా వచ్చేసి మన శ్రీ చౌదరి ఆర్ట్స్. ఈ లొకేషన్ వచ్చేసి లక్ష్మీగూడ జల్లపల్లి రోడ్డు ఉంది. సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే పోయినసారి కంటే ఇక్కడ ఉన్న విగ్రహాలు వచ్చేసి మొత్తం ముంబై స్టైల్ గణేష్లు, మొత్తం యూనిక్ అంటే యూనిక్గా ఉన్నాయి, చాలా సూపర్ ఉన్నాయి. మొత్తం లోపలికి వెళ్ళి చూసేద్దాం విగ్రహాలన్నీ. ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా నేను కామెంట్లో పిన్ చేస్తా, డీటెయిల్స్ మొత్తం ఇచ్చేస్తా, నేను చెక్అవుట్ చేయండి. లోపలికి వచ్చేసినాం గోదాం లోపల. ఒక్కొక్క విగ్రహం చూడండి ఎలా ఉందో మీకు చూపిస్తారండి. ఇది చూడండి. సో ఇంక ఇది మొత్తం ఇంకా ఫుల్గా ఫినిష్ అవ్వలేదు, కొంచెం అయింది, ఇంకా కావాల్సింది ఉంది దానికి. ఇంకా వీటికి బ్యాక్గ్రౌండ్స్ కూడా రావాలి, ఇంకా బ్యాక్గ్రౌండ్స్ ఏం సెట్ చేయలేదు, ఇంకా ఇక్కడే ఉంది. ఇది మొత్తం అయిపోయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ సెట్ చేస్తారంట, అప్పుడు అవి ఇంకా చాలా బాగుంటుందేమో. ఇది చూడండి ఒక్కొక్క విగ్రహం మాత్రం పీక్స్ ఉంది, సేమ్ డిజైన్ మాత్రం ఏం లేదు. ఒక్కొక్క విగ్రహంకి చాలా చాలా డిఫరెంట్ ఉన్నాయి. సేమ్ విగ్రహాలు ఇక్కడ ఏది లేదు. చూడండి టైగర్స్ మిడిల్లో కూర్చున్నారు. ఇక్కడ కమలం పువ్వు మీద చూడండి. ఇది చూడండి సింహాల మీద ఎట్లున్నారో. ఒకసారి చూడండి, ఇవి ఇలా ఉన్నాయి వితౌట్ పెయింటింగ్. విత్ పెయింటింగ్ చేసిన తర్వాత ఏ రేంజ్లో ఉంటాయో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ విగ్రహాల హైట్ కూడా వచ్చేసి చాలా, అంటే నాకు తెలిసి 20 feet అలా ఉండొచ్చు. ఓనర్ వస్తున్నారంట, మొత్తం డీటెయిల్స్ కనుక్కుందాం. ఇవి పెయింట్లు వేసిన తర్వాత మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి. అది చూడండి వెనక బ్యాక్గ్రౌండ్లో వెంకటేశ్వర స్వామి వచ్చారు. ఆ బ్యాక్గ్రౌండ్ చూడండి, వెంకటేశ్వర స్వామి వచ్చారు. ఇగో ఇది మన చూడండి సోఫా మీద కూర్చున్నట్టు. ఇగో ఈ ట్యాక్స్ ఏంటంటే అవి బుక్ చేసుకున్న విగ్రహాలు అనమాట. ఈ ట్యాక్స్ ఉన్న ఏవైతే విగ్రహాలకు ట్యాక్స్ ఉన్నాయో అవి బుక్ చేసుకున్నాయి. అది చూడండి, అది కూడా బుక్ అయిపోయింది. ఇగో ఇది మనము హిమాలయాల్లో తపస్సు చేస్తున్నట్టు ఈ స్టిల్, ఇది తపస్సు చేస్తున్నట్టుంది. ఇగో ఇది మన డైరెక్ట్ కత్తి పట్టుకున్నట్టు చేయలే ఇక. అది చూడండి అసలు ఆ డీటెయిలింగ్ కానీ ఆ ఫినిషింగ్ కానీ చాలా అంటే చాలా స్మూత్గా మస్తు చాలా సూపర్ చేశారు. చూడండి ఇగో ఇది కూడా బుక్ అయిపోయింది. ఇంకా వీటి చేతులలో ఇంకా రావాలి. సో అవి ఇంకా వచ్చేటి యాడ్ చేసేటి ఉన్నాయి. ఇగో ఇది నంది. చూడండి ఆ కొమ్ములు కూడా చూడండి ఎట్లా చేసారో, షార్ప్గా సూపర్గా చేసారు అసలు. చూడండి ఆ బ్యాక్గ్రౌండ్ విగ్రహం అంటే విగ్రహం కంటే మించిన బ్యాక్గ్రౌండ్ చూడండి. విగ్రహానికి ఇంకా చాలా పైకి ఉంది బ్యాక్గ్రౌండ్ కూడా. ఇగో మనకి బ్యాక్గ్రౌండ్లో శివుడు వచ్చాడు చూడండి. ఇక ఇక్కడేమో ఫిషెస్ పెట్టిరు, ఇక్కడ అటొకటి ఇటొక ఫిష్ పెట్టిరు చూడండి. ఇక ఇది కూడా త్రిశూలం పట్టుకున్నారు. ఇగో ఇది మన అయ్యప్ప స్వామి డిజైన్ అనమాట ఇది. సో ఇది చూడండి అదే కుమారస్వామి. ఇంకా లోపలికి వెళ్దాం, ఇంకా ఉన్నాయి లోపల. ఇది చూడండి ఈ డిజైన్ చూడండి, డిజైన్ చూడండి ఎలా ఉన్నాయి అసలు. చాలా సూపర్ వేసారు. మొత్తం ముంబైలో ఎలా ఉంటాయో అలానే. ఐ థింక్ నాకు తెలిసి ఈ టైప్లో డిజైన్స్ మన హైదరాబాద్లో ఎక్కడ లేదనుకుంటున్నా. ముంబై టైప్లో డిజైన్స్ మాత్రం ఇక్కడ
ఇక్కడ మన శ్రీ చౌదరి అన్న వాళ్ళ దగ్గర మాత్రం ఉన్నాయి. ఇది చూడండి, అటు ఒక టైగర్ ఇటు ఒక టైగర్ మధ్యలో చూడండి. ఇక సూపర్, వీటి క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఓ బ్యాక్గ్రౌండ్ చూడండి, అది బ్యాక్గ్రౌండ్ శివుడు వచ్చేసిండు, అంటే ఫుల్ బాడీ టైప్లో. ఇగో ఇది కూడా హిమాలయాల్లో హంస మీద బ్యాక్గ్రౌండ్ వచ్చేసి హంస ఉంది. హంసకి ఇట్లా నెమలి ఉంది, మీరు చూసుకోవచ్చు. ఆ నెమలి డిజైన్ కూడా అది చూడండి ఎట్లా చేశారో, డిజైన్ కూడా అసలు సూపర్, చాలా బాగా చేశారు ఆ డిజైన్ కూడా. ఇగో ఇది కూడా నంది బసవయ్య, ఇది మొత్తం బాడీ మొత్తం వచ్చేసి మన శివుడిది అనమాట. ఇక మొత్తం శివుడి డిజైన్ అనే పెట్టాను. అసలు చూడండి సూపర్గా చేశారు. ఇక్కడ మరి బ్యాక్గ్రౌండ్ ఏమొస్తుందో కానీ డైరెక్ట్ గాలిలోనే ఉంది మన దేవుడు. మరి ఏం సెట్ చేస్తారో బ్యాక్గ్రౌండ్లో. అవి వెనుక కూడా చూడొచ్చు, వెనుకున్నాయి హంసలు, అక్కడ వెనుకున్నాయి హంసలు. అది కూడా చూడొచ్చు. ఇగో ఇది చూడండి, 3 సైడ్ల ఎలిఫెంట్లే ఉన్నాయి. ఇది మాత్రం ఓన్లీ హెడ్ మాత్రమే ఉంది. ఎలిఫెంట్లు 3 ఎలిఫెంట్స్ ఉన్నాయి. నా ఎనుకున్నది చూడండి మొత్తం ఫుల్ బాడీ ఎలిఫెంట్. ఇది దాని మీద కూర్చున్నారు. ఇగో ఇక్కడ చూసుకుంటే రుద్రాక్షలు వేసుకున్నారు మెడలో. చూడసుకోవచ్చు, ఇక రుద్రాక్షలు వేసుకున్నారు మెడలో అందులో ఆ విగ్రహానికి. ఈ డీటెయిలింగ్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా వేసారు. వీటి చూసారు కదా ఎలా ఉన్నాయో, చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి. డీటెయిలింగ్ కానీ అసలు ఎట్లా అంటే యూనిక్గా ఉన్నాయి. ఇవి కలర్స్ వేసిన తర్వాత చూస్తే మాత్రం పిచ్చెక్కిస్తుంది. ఆల్రెడీ కొన్ని విగ్రహాలు బుక్ అయినాయి. సో మనం ఇక్కడ చూసుకుంటే ఇక బ్యాక్గ్రౌండ్స్ కూడా ఉన్నాయి. ఇంకా అవి రెడీ అవుతున్నాయి. ఇక మన హనుమాన్ ఇంకా బ్యాక్గ్రౌండ్స్ చాలా ఉన్నాయి. ఇంకా అటు కూడా ఉన్నాయి బ్యాక్గ్రౌండ్స్. సో ఇంకోటి ఏంటంటే దీనికి ఆపోజిట్లోనే వీళ్ళదే ఉంది. అందులో ఉన్న విగ్రహాలు మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేరు. మేము వెళ్ళి చూసినాం, వాళ్ళు వీడియో ఇప్పుడు తీయొద్దన్నారు. ఎందుకంటే ఇప్పుడు కాదు, ఆగస్ట్ 15కి అవి రివీల్ చేస్తామని చెప్పేసి అన్నారు. అందులో ఉన్న విగ్రహాలు ఎక్కడ దొరకవు, గ్యారంటీ నాది. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో ఉన్నాయి విగ్రహాలు మాత్రం. ఒక్కొక్కటి 24 ఫీట్స్ 30 ఫీట్స్ కూడా ఉన్నాయి విగ్రహాలు. అసలు చెప్పుడు కంటే మీరు నెక్స్ట్ వీడియోలో చూడండి అది ఎలా ఉంటుందో. సో మీరైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మన ఓనర్ వాళ్ళు వస్తే వాళ్ళతో మేము డిస్కస్ చేసాం. సో ఏమన్నారంటే వాళ్ళు మన ఈ జూన్ 29th రోజు ఆఫ్టర్నూన్ 12:30-12కి ఇందులో ఒక విగ్రహం ఉందంట. సో దాన్ని ఆ రోజు చాలా సూపర్ ఉంటుంది అంట. ఆ రోజు రివీల్ చేస్తా అని చెప్పేసి అని అన్నారు. సో ఆ విగ్రహంని చాలా యూట్యూబర్స్కి అందరినీ గ్రూప్లో యాడ్ చేశారు అందులో. సో ఆ రోజు అందరికీ మెసేజ్ పెడతా అంట రమ్మని చెప్పేసి అని అన్నారు. సో వాళ్ళు అన్నారుగా ఇప్పుడు ఏమి ఇన్ఫర్మేషన్ వద్దు, ఆ రోజు మేము కాల్ చేస్తాం మీరు రండి అని చెప్పేసి అని అన్నారు. ఇక్కడ ఉన్న విగ్రహాలను వచ్చేసి 22 ఫీట్స్ 23 ఫీట్స్ ఉన్నాయి. విత్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మాత్రం 24, 25, 26 ఫీట్స్ దాకా ఉన్నాయి. సో ఈ ఇయర్ మాత్రం వీళ్ళ దగ్గర చాలా అంటే చాలా సూపర్ ఉన్నాయి విగ్రహాలు. ఇవి చూసారు కదా, ఇవి కాక ఇంకా ముందు షెడ్లో ఉన్నాయి, అందులో ఉన్నాయి మాత్రం ఇంకా చాలా సూపర్గా ఉన్నాయి. సో అవి అనేది మనం ఆగస్ట్ 15th రోజు వాళ్ళు కాల్ చేస్తానన్నారు మనకు. సో అది ఆ రోజు తీసుకుందాం వీడియో. సో ఇది వచ్చేసి మళ్ళీ మొత్తం వీటి గురించి సమ్ ఎక్స్ప్లెనేషన్ సంథింగ్ ఇది ఇస్తా అన్నారు ఇంకా. సో మరి మీరు కూడా వచ్చేసేయండి, ఇక్కడికి వచ్చి చూడండి విగ్రహాలు ఎంత యూనిక్ ఉన్నాయో. సో మీరు వచ్చేసిన తర్వాత కాస్ట్ కూడా ఇక మొత్తం అన్నీ చూసుకోండి. ముందు వచ్చి బుక్ చేసుకోండి, సూపర్ విగ్రహాలు ఉన్నాయి. మీరు ముందు వచ్చి బుక్ చేసుకుంటే మీకే దక్కుతాయి అవి. మీరు రండి బుక్ చేసుకోండి. ఇందులో వీళ్ళ దగ్గర పెద్ద విగ్రహాలు ఉన్నాయి, చిన్న విగ్రహాలు ఉన్నాయి. సో పెద్ద విగ్రహాలు మొత్తం ఈ గోదాంలో ఉన్నాయి, చిన్న విగ్రహాలు మొత్తం దీని ఆపోజిట్లో ఉంటాయి. సో మీరు ఈ వీడియోకి ఇచ్చే రెస్పాండ్ బట్టి నెక్స్ట్ నేను ముందున్న షెడ్లోవి నేను రివీల్ చేస్తాను. మీరు ఈ వీడియోకి మంచి రెస్పాండ్ వస్తే
అప్పుడు అది చూపిస్తా. 29th రోజు కూడా వస్తా. 29th వచ్చేసి నేను ఆ స్పెషల్ విగ్రహం కూడా వీడియో తీస్తా. మీరు మంచి రెస్పాండ్ ఇస్తే మాత్రం. సో ఈ వీడియో మాత్రం ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. మీరు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి రెస్పాండ్ ఇవ్వండి ఈ వీడియోకి. తర్వాత మంచి మంచి వీడియోస్ తోటి మంచి ఇన్ఫర్మేషన్ తోటి మేము ముందుకు వస్తాం. సైనింగ్ ఆఫ్, వరంగల్.